వినాయక చవితికి గణేష్ మండపాలకి పర్మిషన్ ఎలా తీసుకోవాలనేది నేను వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ అప్లికెంట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసి మనం వెరిఫై అయితే చేయాలి. సో వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మినిమం బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. సో మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయండి. సో మీరు షేర్ చేయడం వల్ల అందరూ కూడా గణేష్ మండపాలకి ఇంటి దగ్గర ఉండే పర్మిషన్ అనేది అప్లై చేసుకుంటారు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎటువంటి ఫీజు అనేది మీరు చెల్లించే అవసరం లేదు. సో పూర్తిగా ఫ్రీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళ నేము, వాళ్ళ ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ అడ్రస్, ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ అడ్రస్, ఓకేనా, అదైతే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాదు. సో మీరు ఇన్ కేసు లేకపోతే వదిలేసుకోవచ్చు ఆ ఫీల్డ్ అనేది. సో ఇక్కడ అప్లికెంట్ అడ్రస్ కూడా ఫిల్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం 10 మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల సో చాలామంది అయితే ఫ్రీగా ఆన్లైన్లోనే గణేష్ మండపాలకి అయితే అప్లై చేసుకుంటారు. ఇది వెంటనే మీకు క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అయిపోతుంది. సో నేను దీనికి సంబంధించిన వెబ్సైట్ మరొకసారి చెప్తాను చూడండి. సో మనకి లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో అనేది ఉంటుంది. మనకి వెబ్సైట్ వచ్చి ganeshutsav.net. సో ganeshutsav.net మీకు స్క్రీన్ కనపడుతుంది చూడండి. సో స్క్రీన్ మీద కనపడే వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేయాలి, ganeshutsav.net. సో కావాలంటే లింక్ మన డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆ అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ ఉంది కదా. సో అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సిద్ధ వినాయక అని, లేకపోతే శ్రీ సిద్ధ వినాయక యూత్ అని, సో రకరకాల నేమ్స్ అనేది మనకు ఉంటాయి కదా. సో ఆ నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎవరైతే అసోసియేషన్ నేమ్ ఉంటుందో అసోసియేషన్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ చూడండి. ఇన్స్టాలేషన్ ప్లేస్ మీరు ఎక్కడ టెంపుల్లో పెడుతున్నారా, బయట పెడుతున్నారా, ప్రైవేట్ ప్లేస్లో పెడుతున్నారా, లేకపోతే అదర్సా. సో అదర్స్ అయితే అదర్ పెట్టేసుకోండి, ఓకేనా. సో మీకు అక్కడ ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ లొకేషన్. సో మీరు ఎక్కడ ఐడియాలు పెడుతున్నారు అంటే విగ్రహం ఎక్కడ పెడుతున్నారు. సో రోడ్డు పక్కన పెడుతున్నారా, పబ్లిక్ ప్లేస్లో పెడుతున్నారా, కాలనీలో పెడుతున్నారా, సో దాని లొకేషన్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. సో మనకి అది ఏ డిస్టిక్లోకి వస్తుంది, డిస్టిక్ కూడా మనకి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి సబ్ డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్ డిస్టిక్లు కూడా ఉంటాయి చూడండి. అందులో మీకు ఏ సబ్ డిస్టిక్ వస్తుందో ఆ సబ్ డిస్టిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సబ్ డిస్టిక్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మీకు మీ పోలీస్ స్టేషన్ అనేది సరిగ్గా అయితే రాదు, ఓకేనా. సో నేను సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను. సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేయగానే నాకు పోలీస్ స్టేషన్ లిమిట్స్, నేను నా సబ్ డిస్టిక్ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్లోకి వస్తుందో అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది. ఇప్పటివరకు మీరు మన వీడియోని లైక్ చేయకపోతే కనుక వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సో వీడియోకి 10 మందికి చేరుతుంది. దాని ద్వారా చాలామంది సో మనకి అప్లికేషన్ అనేది ఈజీగా అప్లై చేసుకుంటారు, ఓకేనా. ఇక్కడ ఐడియల్ హైట్. సో ఐడియల్ హైట్ విగ్రహం ఎంత హైట్ ఉంది, సో ఎన్ని ఫీట్స్ ఉన్నాయి అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, క్లియర్గా మెన్షన్ చేయాలి. సో అది 5 అయితే 5, 4 అయితే 4, 10 అయితే 10, ఎంత ఫీట్ విగ్రహం అయితే మీరు అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారో సో అంత హైట్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, ఓకేనా. సో నేను ఇక్కడ హైట్ అయితే మెన్షన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ పండల్ హైట్ అంటే మండపం హైట్ కూడా మీరు మెన్షన్ చేయాలి, ఎంత ఫీట్ ఉన్నది అనేది, ఓకేనా. సో పండల హైట్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేసుకోవాలి, మండపం ఎంత హైట్లో ఉన్నది అనేది, ఓకేనా. సో నెక్స్ట్ మనకి నేను ఇక్కడ పండల హైట్ ఇస్తున్నాను. సో ఇక్కడ కమిటీ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి, ఓకేనా. కమిటీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మనకి 5 కమిటీ మెంబర్ నేమ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి, ఓకేనా. సో నేను 5 కమిటీ మెంబర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో 5 కమిటీ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. సో నెంబర్ 1 అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో కమిటీ మెంబర్ నేము, కమిటీ మెంబర్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలి, ఓకేనా. సో ఇలాగ 5 కమిటీ మెంబర్ల నేమ్స్, 5 కమిటీ మెంబర్ల మొబైల్ నెంబర్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 5 కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో మనకి ఇమర్షన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అంటే నిమజ్జనం ఎప్పుడు ఎప్పుడు చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇమర్షన్ డేట్, మీరు ఏ డేట్లో ఇమర్షన్ చేస్తున్నారు. సో టైం కూడా మెన్షన్ చేయాలి. సో నేను టైం కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ చివర క్లాక్ సింబల్ అని చూడండి. ఆ క్లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి టైమర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని ద్వారా మనం టైం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఏ టైంలో ఏఎం పిఎం అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లారిటీగా ఏఎం పిఎం అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో కానీ ఇప్పటివరకు మీరు మన వీడియోని అయితే లైక్ చేయకపోతే కనుక వెంటనే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో 10 మందికి చేరుతుంది. 10 మంది తమ ఇంటి దగ్గర నుండే సో మొబైల్లోనే గణేష్ ఉత్సవ్కి సంబంధించి పర్మిషన్ అనేది అప్లై చేసుకుంటారు,
ఓకేనా. మీరు ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల 10 మందికి చేరుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇమర్షన్ లొకేషన్ కూడా మనం మెన్షన్ చేయాలి ఎక్కడ చేస్తున్నాం అన్నది, ఓకేనా. సో ఇమర్షన్ మనకి ఇందులో చేస్తున్నారు మీరు మినీ ట్రాక్టరా క్రెయినా, సో స్పాట్ ఇమర్షన్ అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ టైప్ ఎలా తీసుకెళ్తున్నారు అన్నది, సో మనకి ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారా నిమజ్జనానికి, దేని ద్వారా తీసుకెళ్తున్నారు అని కూడా మెన్షన్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సో ఇక్కడతో మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా. ఇందాక రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ కొడితే మనకి స్టేటస్ అనేది తెలుస్తుంది, అది అప్రూవ్ అయిందా అప్రూవ్ అవ్వలేదు అనేది. సో వన్స్ అప్రూవ్ అయిందంటే కనుక మనకు క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన క్యూఆర్ కోడ్ ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సో మనకి వీడియోని అయితే షేర్ చేయండి.